రాబడి ఖతం భూములు 9,292 ఎకరాలకు స్కెచ్ పరిశ్రమల భూములపై కాంగ్రెస్ పెద్దల కన్ను మల్టీయూజ్ జోన్లుగా పారిశ్రామిక వాడల ప్రభుత్వ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా భూములను అమ్ముతున్నది. భావి అవసరాలను స్థలం అనేది ఉంచకుండా ఇష్టం వచ్చినట్టు భూములు వేలం వేయడం ఏమిటి? మేము అధికారంలోకి వచ్చాక భూముల వేలాన్ని రద్దు చేస్తాం, ప్రభుత్వ భూములను పరిరక్షిస్తాం. అధికార పార్టీ చెప్పిన మాట ఇది. కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ భూముల అమ్మకం మరింత తీవ్రమైంది. మల్టీయూజ్ జోన్లకు మినహాయింపు లేదు, లాంగ్ స్పేస్కు లెక్క లేదు, పారిశ్రామిక భూములను వదిలిపెట్టట్లేదు. ఎక్కడ జాగా కనిపించినా ఎడపెడ అమ్మేయడమే. సో ప్రభుత్వ భూములకు సంబంధించి వేలం వేస్తున్నారనేది ఇదొక వార్త. సో దీనికి సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్ విలువల్లో 30% చెల్లిస్తే చాలు, ఇతర అవసరాలకు వినియోగించుకునేలా మార్పు. నగరంలో 9,292 ఎకరాలు గుర్తించిన ప్రభుత్వం వేల కోట్లు దండుకునేలా కీలక నేతలు ప్లాన్ అంట. సో ప్రజాధనాన్ని దోచుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు కొత్త దారులు వెతుకుతున్నారు. తాజాగా నగరంలోని విలువైన పారిశ్రామిక వాడల భూములపై వారి కన్నుపడింది. హైదరాబాద్ పరిధిలోని ఈ భూములను రియల్ ఎస్టేట్ సహా ఇతర అవసరాలకు వినియోగించేందుకు సిద్ధమైంది. పరిశ్రమలకు కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వినియోగిస్తే ఆ కేటాయింపు రద్దవుతుందని దన్న నిబంధనలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా భూమి వినియోగ మార్పిడికి పావులు కదుపుతున్నది. పారిశ్రామిక వాడలను మల్టీయూజ్ జోన్లుగా మార్చాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా హిల్టాప్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో ఓ సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని వెనుక పెద్దల మతలబు ఉన్నది. వేల కోట్లు దోచుకునే ప్లాన్ వేశారని పారిశ్రామికవేత్తల్లో చర్చ జరుగుతున్నది. పెట్టుబడులు పరిశ్రమలు రావాలనే లక్ష్యంతో 50 నుంచి 60 ఏండ్ల కిందట ప్రభుత్వ సబ్సిడీ ధరలకు పరిశ్రమలు భూములను కేటాయించింది. దీంతో అప్పట్లో నగర శివారు ప్రాంతాలుగా ఉన్న 22 చోట్ల పారిశ్రామిక వాడలు ఏర్పడ్డాయి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు వీళ్ళు దోచుకుంటే